ముఖ్యంగా ల్యాండ్ రేంజ్ సంబంధించి ఎప్పుడైనా హైయర్ అథారిటీ మెయింటైన్ చేస్తారు. హైయర్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉండొచ్చు, హైయర్ పొలిటికల్ అథారిటీ ఉండొచ్చు. సో ల్యాండ్ సబ్జెక్ట్ మీద బేసిక్లీ డిస్కషన్ చేయడం జరుగుతుంది ఎప్పుడైనా ఉంటాయి. సో the purpose of today's meeting is generally we do not disturb Tahsildars. We don't call physical meetings or don't disturb you because you should be in your mandals. And we ప్రతిసారి ఇక్కడికి రావడం, ఈ టైం వేస్ట్ చేయడం, మేము కూడా ఫీల్డ్ బ్రేక్స్ ఉంటాయి, మ్యూజిక్స్ ఉంటాయి, ఫైర్ థియరీ డిస్కషన్, కోర్ట్ కేసెస్, మీకు కూడా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. థర్డ్ పాయింట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్స్. See, there is a difference between a poor person working on a government land or a well-coordinated attack on a government land. There is a difference. Okay. First category ni ignore chesukochu. Endukante needs levu, livelihood sustain cheyali. Elane land nunchi pedda income raavaledu, sare konచెం నేను యాక్టివిటీ చేసి ఒక సెక్యూరిటీ సరే మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. Second is the targeted attack on government land happens with the information and active collusion by the machinery. Okay. And after June 2024 itself, we have observed many such cases where active attack on government land has happened. Right. So third point is, don't do anything knowingly by your own action where you are harming government interest. They say to us, inquiries can open after 7 years. There is a one saying. Inquiries can open after 7 years. Right. So, protect the government lands because this is the basic responsibility. So now, CCMA Madam Dwara, oka topic of 9 topics basically will remain. వాళ్ళ ఐడెంటిటీ రకరకాల ప్రాబ్లమ్స్ రెవెన్యూ మెషిన్లో ఉన్నాయి. సింప్లిఫై చేస్తే ఎలా చేసుకోవచ్చు, మీరు సజెషన్ ఇచ్చేస్తే ఈ సజెషన్స్ డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి పైకి పంపడం జరుగుతుంది. అక్కడ సజెషన్ కూడా అక్కడ స్టేట్ లెవెల్ ఒక వర్క్షాప్ పెట్టడం జరుగుతుంది. ఇలా ఆక్టివిటీ నెక్స్ట్ ఆ వర్క్షాప్ పెట్టిన తర్వాత కరెక్ట్గా ఉంటే ఒక rule paranga or practically then it will be implemented. So the devolution of power will be given. You may be given those power or RD may be given those power or collector nunchi JC ki power ivvadam or CCI nunchi collector ki power ivvadam aటువంటి issues ఉంటాయి. ల్యాండ్ ఎలిగేషన్ చేశాము కానీ ఆ ల్యాండ్ ఎలిగేషన్ ఎట్లా జరుగుతుంది, తర్వాత పని చేసడం జరుగుతుందా లేదా, సరే 3 సంవత్సరాలు గవర్నమెంట్ లిమిట్ పెట్టారు, 3 సంవత్సరాల్లో కమ్యూనిటీ డిస్ట్రిక్ట్లో డిసైడ్ చేసుకోవచ్చు, పైకి రికమెండేషన్ పంపించుకోవచ్చు, మంచిది. వైలేషన్ ఆల్రెడీ కంటిన్యూస్ అయిపోయినాయి, 25 years అయిపోయినాయి. అండ్ స్టిల్ విత్ ద సర్వీస్ పర్సన్స్ మేడం 10,000 means I was 2,500 means. But she was saying 400. ప్రధానంగా కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించి మనం ఏవైతే సమస్యలు ఫేస్ చేస్తున్నామో ఆ అంశాలన్నీ కూడా చేయమన్నారు. అయితే ఎలినేషన్కి సంబంధించింది, ల్యాండ్ అసైన్మెంట్కి సంబంధించింది, ల్యాండ్ రెగ్యులరైజేషన్కి సంబంధించింది, 22A కేసులకు సంబంధించింది, ROR ఇష్యూస్కి సంబంధించింది, వెబ్లాండ్ ఇష్యూస్కి సంబంధించినవి, రీసర్వే ఇష్యూస్కి సంబంధించినవి, ఇవి అలాగే ఈనామ్ ఎస్టేట్ అబాలిషన్ ఇష్యూస్, టెక్నాలజీ అండ్ యాప్ యూసేజ్, ఇవి 9 పాయింట్స్ మేడం ఇస్తున్నారు. దీంట్లో 1 or 2 పాయింట్స్ సార్ చెప్పిన దాని ప్రకారం పాత్వే ఇష్యూస్ ఒకటి యాడ్ చేయడం జరిగింది, ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ కూడా దీంట్లో ఒకటి యాడ్ చేయడం జరిగింది. ఈనామ్ అండ్ ఎస్టేట్ అబాలిషన్ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ సార్ చెప్పున్నారు. కొన్నిసార్లు 13 ఏరియాస్ ఇచ్చాము చూడడం జరిగింది. సో ఈ 13 ఏరియాస్లో ఇప్పుడు ఉన్నటువంటి టీములు ఇక్కడ మనం ఉన్న 32 మండలాలని 7 డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, 7 డిప్యూటీ కలెక్టర్తో ఆర్గనైజ్ చేసి పెట్టడం జరిగింది. సో దీంట్లో ఆర్డీఓ చిత్తూరు గారికి చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, జీడీ నెల్లూరు, ఉడిపాల, ఐదాల ఈ 5 మండలాల తహసీల్దార్లు ఆర్డీఓ చిత్తూరు గారితో కలిసి కూర్చొని టీమ్ ఏ వాళ్ళు జాగ్రత్తగా ఈ 13 ఏరియాల్లో మీరు
మీ మండలాల్లో ఉన్న ఇష్యూస్ కానీ అన్నీ కూడా నోట్ చేసుకొని సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఎక్స్టెంట్ కూడా ఐడియా ఉంటే కేసులు ఎన్నో చెప్పి ఎక్స్టెంట్ కూడా రాస్తే మంచిది. ఒక ఆర్డీఓ పలమనేరు గారికి పలమనేరు, గంగవరం, పెద్ద పంజాని, బైరెడ్డిపల్లె, ఈ కోట ఆర్డీఓ పలమనేరు గారి టీము ఈ 5 మండలాల తహసీల్దారు వారితో కూర్చొని మీరు వర్కౌట్ చేయండి. ఆర్డీఓ కుప్పం గారికి వారి డివిజన్ మండలాలే పెట్టడం జరిగింది. సో కుప్పం, శాంతిపురం, గూడుపల్లె అండ్ రామకృష్ణ మీ 4 తహసీల్దార్తో మీరు చూస్తారు. ఆర్డీఓ నగరికి కూడా సేమ్ మీ జ్యూరిడిక్షన్ మీకు ఉన్నటువంటి 5 మండలాలు మీ తహసీల్దార్తో కూర్చొని మీరు వర్కౌట్ చేయండి. ఎల్డీసీ కేఆర్ఆర్సీ గారికి కేడమర్రి, తవరంపల్లె, పులిచెర్ల, పూతలపట్టు, రొంపిచెర్ల ఈ 5 మండలాల తహసీల్దార్లు ఎస్డీసీ కేఆర్ఆర్సీ గారు విజయలక్ష్మి గారు సీనియర్ పోస్ట్ తహసీల్దార్గా వర్క్ చేస్తున్నారు, రీసెంట్ ప్రమోషన్లో వచ్చున్నారు. సో వారి దగ్గర మీరు ఆ బ్యాచ్ మొత్తం కూడా కూర్చొని వర్కౌట్ చేయండి. అలాగే ఎస్డీసీ డిపిఎం గారు మనకు అనుపమ్ గారు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఎస్ఆర్పురము, వెదురుకుప్పము, పెనుమూరు, బంగారుపాలెం ఈ 4 మండలాల తహసీల్దారు వారి దగ్గర సీనియర్ పోస్ట్ తహసీల్దారు వర్క్ చేస్తున్నారు, రీసెంట్ ప్రమోషన్లో డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. అలాగే ఎస్డీసీ ఐఓసీ గారు కూడా కేటాయించడం జరిగింది. ఉంగనూరు, చౌడేపల్లి, సోమాల, సదువు. సో ఈ 4 మండలాల తహసీల్దారు కూడా మీరు కూర్చొని వారి ఆధ్వర్యంలో వర్కౌట్ చేయవచ్చున్నాము. సో అది కూడా మీరు కూర్చొని ప్లాన్ అవుట్ చేయండి. సో ఇప్పుడు ఎవరైతే గ్రూపులు చెప్పామో ఆ గ్రూప్ ఇది కూడా మీకు షీట్ కూడా మీకు పెట్టడం జరిగింది, షేర్ చేయడం జరిగింది.